ఇళ్లకు ఏఐ కన్ను. పథకం అమలులో కీలక పాత్ర. లబ్ధిదారుల ఎంపిక, బిల్లుల మంజూరులో అక్రమాలకు కృత్రిమ మేధతో అడ్డుకట్ట. యాప్ లో ఏఐ సాంకేతికతో గుర్తించేవి. లబ్ధిదారుల ముఖ కవలికలు, ఇంటి స్వరూపం, ఆర్సిసి, ఏసీ షీట్, తాటాకులు, ప్లాస్టిక్ షీట్ రూఫ్, ఇల్లు నిర్మించాల్సిన స్థలం, అక్షాంశ రేఖాంశాలు, ఇళ్ల నిర్మాణ దశల ఫోటోలు, లబ్ధిదారుడి బ్యాంకు ఖాతా వివరాలు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, బిల్లుల మంజూరులో కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుంది. ఇందిరమ్మ యాప్ లో తప్పుడు సమాచారం నమోదు చేస్తే ఇట్టే పట్టేస్తుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మొదటి విడతలో 552 గ్రామాల పరిధిలో 70,122 ఇళ్లకు అనుమతులు ఇచ్చారు. ఇందులో 46,432 ఇళ్లకు మంజూరు పత్రాలు అందించాయి. 17,000 మంది ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు. వీటిలో 4,500 ఇళ్లకు పునాది పూర్తయినట్లు ఆన్లైన్ లో నమోదు చేశారు. పునాది పూర్తయితే ప్రభుత్వం మొదటి దశలో భాగంగా లబ్ధిదారుడి ఖాతాలో 1,00,000 జమ చేస్తుంది. మొదటి దశ బిల్లులు మంజూరులో భాగంగా ఆన్లైన్ లో అప్లోడ్ చేసిన వివరాలు అధికారులు ఏఐ సాంకేతికతో జల్లెడ పడుతున్నారు. ఇందిరమ్మ యాప్ లో గుంతలు, పునాది, పిల్లర్లు, స్లాబు, గోడలు, ఇంటి స్వరూపం వంటి వాటి ఫోటోలను ముందే నమోదు చేశారు. దరఖాస్తుదారులకు సంబంధించిన 360 డిగ్రీల సమాచారము నిక్షిప్తమై ఉంటుంది. క్షేత్రస్థాయిలో లబ్ధిదారుడి వివరాలు, పన్నుల పరిస్థితిపై యాప్ లో వివరాలు నమోదు కాగానే ఏఐ వాటిని పరిశీలిస్తుంది. ఉండాల్సిన దానికన్నా భిన్నంగా కనిపిస్తే వెంటనే గుర్తిస్తుంది. ఈ గుర్తించుడు మంచిగా ఉంది, కానీ ఏఐకి సంబంధించిన ఇష్యూలో ఎక్కడ కూడా పర్ఫెక్షన్ లేకుండా ఉంది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ఇష్యూలో ఎక్కడ కూడా పర్ఫెక్షన్ లేకుండా ఉంటుంది. నిజమైన లబ్ధిదారులకు అర్హత లేకుండా పోతుంది. పూరి గుడిసెల్లో ఉండి ఏ పార్టీతో సంబంధం లేకుండా, ఏ పార్టీ వాడన్నా కానీ పూరి గుడిసె ఉంటే వాడికి ఇవ్వాలి కదా. కాంగ్రెస్ వాళ్ళు చెప్పిందే ఫైనల్ అనుకుంటే కాంగ్రెస్ కార్యకర్తలకే వస్తుంది తప్ప బీఆర్ఎస్ ఏజెన్సీలో మీరు అదే చేస్తుంది తప్ప ఒరిగేది ఏం లేదంటే ఒక శాస్త్రం మాత్రం నడుస్తూ ఉంది.